హలో ట్రేడర్స్, మనం ఫ్రైడేలో ప్రీ మార్కెట్ ఓపెనింగ్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము కాల్ సైడ్ వెళ్దామని చెప్పి. సో 9:15 నుంచి 10 వరకు మరి మీరు ఈ డేటా కనుక గమనిస్తే కాల్ సైడ్ 1.87 సిఆర్ మాత్రమే ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే కొత్తగా క్రియేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అది. కానీ పుట్ సైడ్ మాత్రం 7.12, అంటే ఆల్మోస్ట్ 4 times కొత్త ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది పుట్ సైడ్. అందుకనే మార్కెట్ ఆ 1 అవర్ ఇది వాలటైల్ టైం కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. కానీ ఈ 10 తర్వాత మీరు ఒకవేళ పొజిషన్ క్రియేట్ చేయాలి అనుకుంటే కాల్ సైడ్, అంటే కాల్ బయింగ్ చేస్తారా? మీరు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి సిచ్యువేషన్లో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ క్రియేట్ అయిన పొజిషన్స్ వాళ్ళు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుదాము అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఆపర్చునిటీ వస్తే కొత్త పొజిషన్స్ క్రియేట్ చేయాలని కాల్ బయింగ్ సైడ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో ఇంత హ్యూజ్ డేటా క్రియేట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అది సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో. అండ్ మీరు వెళ్ళి నిఫ్టీ చార్ట్ కూడా గమనించండి, ఆల్మోస్ట్ 10 తర్వాత మార్కెట్ అంతా సైడ్ వేసే ఉంది. అయితే మరి డేటా పాయింట్స్ని గమనించని వాళ్ళు అయితే వాళ్ళు వేరే స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. ఇక్కడ డేటా పాయింట్ రోల్ ప్లే చేయకపోయినా అదర్ స్ట్రాటజీస్ ఇక్కడ రోల్ ప్లే చేస్తాయి. వాళ్ళ స్ట్రాటజీని బేస్ చేసుకొని వాళ్ళు సూపర్ ట్రెండా, ఎంఏనా, వీవ్యాపా వాళ్ళు పొజిషన్స్ తీసుకుంటారు.